హాయ్ హాయ్ హలో ఎవ్రీవన్. సో చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మళ్ళీ ఒక వ్లాగ్తో రెడీ ఉన్నాం అన్నమాట. ఇది వచ్చేసి మన మనాలిలో ఈరోజు మేము ఏం చేయబోతున్నాం యాక్టివిటీస్ అంటే మేము పారాగ్లైడ్ చేయబోతున్నాం. దాంతోపాటు ఇంకా మళ్ళీ రివర్ రాఫ్టింగ్ అని చెప్పేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామంటే రివర్ రాఫ్టింగ్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మీకు కూడా ఒకసారి మళ్ళీ అప్డేట్ ఇస్తాము ఏంటి ఎలా చేయాలి ఎలా ఉండాలని చెప్పేసి. థ్యాంక్ యూ. దీని ఎండ్ వరకు చూడండి. మనం ఈరోజు చేయాల్సిన యాక్టివిటీస్ ఏమైనా ఉందంటే పారాగ్లైడ్ అన్నట్టు అలా పారాగ్లైడ్ చేయాలి. ఇలా ఇక్కడ మనకు వచ్చేసి రివర్ రాఫ్టింగ్ ఉంది. రివర్ రాఫ్టింగ్ కూడా చేయాలి. నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. ఈ డ్రైవింగ్ మనకి చాలా అడ్వెంచర్గా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఈ రాళ్ళల్లో అండ్ తోవ కూడా సరిగా లేకుండా కూడా కంప్లీట్గా ఈ వ్యాన్ మనం దాంట్లో ఎక్కున్నాం అన్నట్టు. సో వాటర్లోకి వెళ్ళి ఆ వ్యాన్ నడిపిస్తున్నాడు. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. కొంచెం భయం కూడా ఉంది ఎట్లా ఏంటని చెప్పేసి. ఆ రోడ్లు అయితే చాలా చిన్న చిన్న సందుల్లాగానే ఉంటాయి. సో ఆ సందుల మీదకి వెళ్ళి కూడా మనము వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు. కొంచెం మనకు ఎక్కడెక్కడ భయం అవుతూ ఉంటుంది. చూడండి అసలు ఎలా నడుస్తున్నారో. మనం ఇప్పుడు కింది నుంచి వెళ్ళి పైకి ఎక్కుతున్నాం అన్నమాట. సో వాళ్ళే తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ పారాగ్లైడింగ్ ఎక్కడైతే స్టాప్ అయిపోతుందో అక్కడ నుంచి వెళ్ళి మేము జమ అయినాం. మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇదే వ్యాన్లో ఎక్కించుకొని అండ్ ఆ పైకి ఆల్మోస్ట్ మనకి ఎంత అంటే ఒక 800 మీటర్స్ వరకు ఉంటుంది. 800 కిలోమీటర్ అంత 1000 మీటర్స్ వరకు ఉంటుంది. చాలా అంటే చాలా నేరో రూట్స్ అన్నమాట. సో ఇదే అన్నమాట రావడానికి పోవడానికి కూడా ఇది ఒకటే వే అన్నమాట. మనం చూసుకున్నట్లయితే మనతో పాటు ఇంకా వేరే వాళ్ళవి కూడా వస్తూ ఉంటాయి వెహికల్స్. సో ఇది చూస్తున్నారు కదా ఆ వ్యూ ఎంత బాగుందంటే మేము ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 7:30 ఆ టైంలో పారాగ్లైడ్ చేద్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. దానికంటే బిఫోర్ 2 days అంతా ఫుల్ రెయిన్గా ఉంది. అసలు ఎటు బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండే. చూడండి మా చుట్టుపక్కల ఎంత గుడ్ ఆ వెదర్ కూడా అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అది చూస్తున్నారు కదా అదొక యూనిక్ అన్నమాట. ఆ హౌజెస్ అన్నిటికీ కూడా అంత లోయల్లో ఎలా కట్టుకున్నారు ఏంటి అసలు. ఒక్కొక్క హౌస్కి ఇంకొక హౌస్కి అసలు సంబంధమే ఉండదు. చిన్న ప్లేస్ అయినా కూడా చాలా నీట్గా టూరిస్ట్ కోసం అన్నట్టుగానే అట్రాక్ట్ చేయడానికి అన్నట్టుగానే అనిపిస్తాయి మనకి ఇలా చూస్తే. మీరు పైన కూడా చూసుకున్నట్లయితే ఆ మంచు చూసారు కదా. ఆ మంచు కూడా పైన ఎక్స్టెండ్ లెవెల్ వరకు కూడా వెళ్ళిపోయింది అన్నమాట. పారాగ్లైడింగ్ సెట్ ఎలా చేస్తారు అన్నది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ. హాయ్ పారాగ్లైడింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది సెట్టింగ్ అన్నమాట. Thank you. Rashekar. Okay, what's your name? Rashekar. Okay. Don't touch the locks, okay? Hola. Kiska? పారాగ్లైడ్ సెటప్ భయ వాళ్ళు రెడీ చేస్తున్నారు. చాలా బాగుంది. ఎగ్జైట్మెంట్ ఫస్ట్ టైం చూడడము ఇట్లా ఏంటని చెప్పి చెప్పేస్తా. సో ఇది మన వాళ్ళే అన్నట్టు, మన తెలుగు వాళ్ళే అన్నట్టు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీకు ప్రతిదీ కూడా మూమెంట్స్ అన్ని అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. ఓకే హలో స్టార్ట్ అవర్ జర్నీ. లెట్స్ గో అవర్ దీనిమంటారు పారాగ్లైడింగ్. లెట్స్ డూ ఇట్ టుగెదర్. हाय वेलकम. गुड मॉर्निंग. अच्छा भाई है मेरा पास. Okay, ready? Okay, 3, 2, 1, let's go. Run man, run. भागो. भागो. మనము ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ దాదాపుగా ఎంగేజ్లో ఉన్నప్పుడే చేస్తేనే మనకు దాని యొక్క థ్రిల్ అనేది మనకు అర్థమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఇది వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 800 మీటర్ల పైనుంచి వెళ్ళి కిందికి ల్యాండింగ్ చేస్తారన్నమాట. దీంట్లో చాలా అడ్వెంచర్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనతో పాటు ఈ టైంలో చాలామంది మన తెలుగు వాళ్ళు కానీ ఇంకా మనలాగా చాలామంది ఇక్కడ కనిపిస్తుంటారు అన్నమాట. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ ఈ పారాగ్లైడింగ్ చేయడానికి బుక్ చేసుకున్నాం అన్నమాట స్లాట్. సో మాకు ఇది వీడియో విత్ పారాగ్లైడింగ్ అండ్ ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నిటికి కూడా వీళ్ళే ఒక పర్సన్ మంచి ట్రైనర్ ఉండి మాకు గైడ్ చేస్తారు అన్నమాట ఎలా చేయాలి ఏంటని చెప్పేసి.
ఆల్మోస్ట్ మాకు ఇక్కడ ఈ వీడియో మేము ఒక పైననే వచ్చేసి ఒక 8 to 10 మినిట్స్ పైన అక్కడ స్టే చేసాము. చాలా అంటే రియల్గా ఒక ఒక లైక్ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ అన్నమాట. ఇది చెప్పలేము, అంత సింపుల్గా ఏం కాదు. ఆ ఫీల్ అనేది ఎంజాయ్ చేస్తే తప్ప కానీ మనకు అది తెలియదు, అంత డీప్ ఉంటుంది అన్నమాట. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, చుట్టుపక్కల ఏం ఉండవు. అటు చూస్తే హిమాలయాస్ అంటే అదేం కాదు, జస్ట్ నార్మల్గా ఏమంటారు అక్కడున్న ఐస్ అంతా దాని చుట్టూ కనబడుతున్నట్టు మొత్తం వైట్గా. చాలా అంటే చాలా కింద నుంచి చూస్తే అసలు ఏమన్నా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే చూస్తే కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. నా లైఫ్లో ఒక మర్చిపోలేని కొన్ని మెమోరీస్ని నేను క్రియేట్ చేసుకున్నానంటే నాకు ఈ ట్రిప్ వల్లనే చాలా కనెక్ట్ అయ్యాను. మనకు ఎంత వర్క్ ఉన్నా ఎంత ఏమున్నా కూడా మన లైఫ్లో ఒక టైం వచ్చాక అంతా మన దగ్గరలో ఉంటుంది. బట్ ఆ టైంకి అది చేయకపోతే అది చేయలేని ఫీలింగ్ ఉంటుంది. నేను ఇప్పుడు సినిమాలో చూసి ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఎక్స్పీరియన్స్ చూసాను తప్ప కానీ ఈరోజు నేను కూడా బై లక్కీగా నేను కూడా ట్రై చేశాను. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇది ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే అన్నీ పక్కన పెట్టేసి కొంచెం మీకోసం మీరు లైఫ్ని రిస్క్ చేయమని చెప్పాను. బట్ మీకు కొంచెం నచ్చితే ఇలాంటి యాక్టివిటీ చేసి ఎంజాయ్ చేయండి. నేను కూడా ఏం అడ్వైజ్ చేయను షూర్, బట్ మీకు నచ్చితే చేయాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీస్ అన్నట్టు ఇది కూడా పారాగ్లైడింగ్. అండ్ మేమైతే మా టీం వాళ్ళతో కలిసి ఇదొక మంచి మెమోరీస్గా ఏర్పాటు చేశాము. అండ్ ఇంకా దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆ ట్రైనర్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నదన్నమాట నాతో పాటు ఉన్న అతను. అండ్ ఆయన కూడా మాకు స్టెప్స్ చెప్తూ ఉంటాడు, ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది, దీంట్లో ట్రైనింగ్ ఇక్కడ తీసుకున్నాము దీనికి సంబంధించి అని చెప్పేసి. అండ్ మా కన్వర్జేషన్ అలా కంటిన్యూ అయ్యింది. దాని తర్వాత నేను కొన్ని నా క్వశ్చన్స్ అడిగాను, ఇది ఎలా ఏంటి ఎన్ని మీటర్స్ నుంచి వెళ్ళి ఉంటుంది అండ్ కిందికి ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నీ కూడా ఆయన చూపిస్తున్నాడు అన్నమాట. ఆ ఫ్లిప్ చేయడం కానీ లేదంటే కొన్ని మనకు దానికి మించిన కూడా రిస్కులు ఉంటాయి. అవి నేనైతే ఎవరికి సజెస్ట్ చేయను, బట్ సేఫ్గానే ఉంటాము. మనకంతా సెక్యూర్, మనకు ఆల్రెడీ ఎయిర్ బ్యాగ్స్ కానీ అవి అవి వాళ్ళు సెటప్ చేసి ఉంచుతారు. లాక్ కూడా వాళ్ళే చేస్తారు. సో మనతో పాటు అతను కూడా అన్నీ మనకు జాయింట్గా ఉంటుంది కనెక్షన్స్ కూడా. అండ్ ఇంకా చెప్పాలంటే సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ ఫీల్ ఇట్. సో మీరు కూడా ఎంగేజ్లో ఉన్నప్పుడే ఇలాంటివన్నీ ట్రై చేయండి. వన్స్ మీరు ఒకసారి ట్రై చేస్తే నేను చెప్పలేను, మీకున్న అనుభవం మీరు కూడా షేర్ చేసుకుంటారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ జర్నీని. సో ఇదంతా మేము మీకు షూట్లో చూపెట్టి ఈ వీడియో మీకు ఇలా చేసామని చెప్పేసి చెప్తున్నాను. ఇది స్టార్ట్ చేసేటప్పుడు మనకు డిక్లరేషన్ ఫాము దాంట్లో మనం సైన్ చేయాలి. ఎలాంటి రిస్క్ జరిగినా కూడా మాకేం సంబంధం అంటే మనకే మొత్తము దానిదంతా మనమే చూసుకోవాల్సిందన్నమాట. ఏమైనా రిస్క్ జరిగినా కూడా వాళ్ళకి ఏం సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనం సైన్ చేసిన తర్వాతనే వీళ్ళు ఈ యాక్టివిటీస్ అన్నిటినీ మనకు ఎంకరేజ్ చేసి చేపిస్తారు. అండ్ దీంట్లో ఎలాంటి బేసిక్గా భయపడాలి, బట్ అంత భయపడాల్సిన అవసరం అయితే ఏముండదు. వన్ ఆఫ్ ద ఒక బెస్ట్ యాక్టివిటీస్ అన్నమాట. దీని తర్వాత నుంచి వెళ్ళి ఇంకా మాకి ఆల్మోస్ట్ నేను చెప్పినట్టుగా ఒక 7 to 8 మినిట్స్ అయిపోయింది పైన. దాని తర్వాత ఇంకా ల్యాండింగ్ చేయడానికి తను ట్రై చేస్తున్నాడు. ఆల్మోస్ట్ మేము అక్కడ చూడాల్సినవి కొన్ని చూపెట్టాడు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అది ఇది అని చెప్పేసి. అండ్ నేను కూడా చాలా బాగా వీడియో క్యాప్చర్ చేశాను. ఇదంతా మాకు కూడా బాగా హ్యాపీగా అనిపించింది. అండ్ తనైతే నాకు ఫుల్ కోఆపరేట్ చేశాడు, ఫుల్ సపోర్ట్ చేశాడు. అంత పైన మనకు వీడియో కానీ ఏమన్నా ఆ గోప్రోతో క్యాప్చర్ చేసేటప్పుడు మనకు ప్రాపర్గా ఉండదు. సో వాళ్ళకు దానికి ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు, ఇలా పట్టుకోండి దీనివల్ల మీకు వీడియో అనేది క్లారిటీ ఉంటుంది, ఫుల్గా హెడ్జ్ వరకు కవర్ అవుతాము, ప్రతి ఒక్క వెనకాల ఉన్న మీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడు. నా వెనకాల చూస్తున్నారు కదా, అదంతా చాలా డీప్గా ఉంటుందన్నమాట. మనం చూడడానికి అంత పైకి వెళ్ళి చూస్తున్నాం కాబట్టి కింద నుంచి చూస్తే మాత్రము అదొక మరో అద్భుతమైన ఏమంటారు ఒక ఎంజాయ్ బ్యూటిఫుల్గా ఉన్న ప్లేస్ అన్నమాట. అండ్ కింద కనిపిస్తున్నవన్నీ కూడా డిఫరెంట్ లొకేషన్స్.
ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి అక్కడ యాపిల్ ఫామ్ అన్నమాట. అది ఫార్మింగ్ చిన్న చిన్న యాపిల్ ట్రీస్ని డెవలప్ చేసే ఫార్మ్స్ కానీ అండ్ సపరేట్ ల్యాండింగ్ అవ్వడానికి సపరేట్గా కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. సో అక్కడున్న ప్లేసెస్కి ఇంకా మేము ల్యాండింగ్ అవ్వడానికి రెడీ అవుతున్నాము. నాకైతే వన్ ఆఫ్ ద బాగా ఎక్స్పీరియన్స్ అయింది, చాలా బాగా నచ్చింది, అంతగా మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు టైం ఉన్నప్పుడు మీరు కూడా ఒకసారి వెళ్ళి ఈ యాక్టివిటీస్ మీ దాన్ని బట్టి వీలుని బట్టి ట్రై చేయండి. సో నేనైతే ఫుల్ హ్యాపీ. ఇది నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ పారాగ్లైడింగ్. సో ఫైనల్గా వచ్చేసి ఈ వ్లాగ్ తోటి నేను క్లోజ్ చేస్తున్నాను. అండ్ మేము కూడా ల్యాండింగ్ అయిపోతున్నాం అన్నమాట కిందికి. మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా చాలా తక్కువ అన్నట్టుగా ఈ డిస్టెన్స్ అన్నమాట. సో ఇది కూడా మేము ఇంకా చాలా తక్కువ టైం ఉంటుంది, ఒక 10 seconds కూడా ఉండదు ఇంకా ల్యాండింగ్ అవ్వడం. సో ఫైనల్గా వచ్చేసి ల్యాండింగ్ అయ్యామన్నమాట. ఇది నా జర్నీ. సో మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. మీకు ఇది నచ్చితే హోప్ యూ లైక్ ఇట్ అండ్ ఫాలో ఫర్ మోర్ వ్లాగ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. టేక్ కేర్. ఫైనల్గా దిగేసా అన్నమాట. ఇలా ఉంది. థ్యాంక్ యూ బాయ్, बहुत शुक्रिया फॉर टेकिंग केयर ऑफ माय हेल्थ एंड माय एवरीथिंग. మరి उसके पास आओ, उसको देखो, उसके पास आओ, फिर से जाना. యా ఫైనల్లీ అయిపోయింది అన్నట్టు. ఇందులో మన వీడియో ఉంది, వీడియో షూట్ చూద్దాం ఎలా ఉందని చెప్పేసి అప్లోడ్ చేద్దాం. చాలా బాగుంది, మాకైతే నైస్ అనిపించింది ఈ వెదర్కి ఇక్కడ తీసుకోవడము. అంతా దిగే వాళ్ళంతా దిగుతున్నారు అన్నమాట.